దోస్తు అందరూ తిన్నారా పార్టీలు? పిల్లలందరికీ సర్దిచ్చొచ్చిర్రా? పార్టీలు తిన్నారా? మీరు తిన్నారా? ఇప్పుడే నా పిల్లలకి సర్దిచ్చొచ్చి నేను తింటా అని తయారవుతున్నా. మీరు తిన్నారా? ఏం కూర చెప్పుర్రి. ఇగో నా పిల్లలకైతే సర్ది తినిపించి ఇప్పుడే వచ్చి నా పిల్లలది సర్ది డబ్బా స్నాక్స్ అన్నీ ఇక ఇప్పుడు నేను తినుడే బాగా ఉన్నది. మా ఇంట్లో ఇలా మా కూర అయితే వంకాయ ఫ్రై, అన్నము, పిల్లలకు పెట్టంగా మిగిలిన అన్నము, అమ్మ పెట్టి పంపించిన అల్లపావ తొక్కు, మళ్ళీ స్పెషల్గా ఆమ్లెట్. 2 గుడ్లు పోసుకుంటున్నా. నా పిల్లలకు కూడా తీసుకపోయినా, కాకపోతే ఎందుకంటే ఇవాళ నాకు ఎందుకో వంకాయ కూర తినాలనిపించలేదు. చిన్నప్పుడు నాకైతే వంకాయ అంటే పిచ్చి ఉండేది, కానీ ఇప్పుడేమో తినాలనిపిస్తలేదు. చిన్నప్పుడు తిన్నాయన్నీ ఇప్పుడు అస్సలు తినబుద్ధి అయితే లేదబ్బా. చిన్నప్పుడు అయితే వంకాయ అంటే బాగా పిచ్చుండే, వంకాయ ఆలుగడ్డ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇప్పుడు అవి అస్సలు తినబుద్ధి, ముఖం కొట్టినట్టు అవుతుంది. అందుకే అన్నం వేసుకొని అమ్మ పంపించిన అల్లపావ తొక్కేసుకొని తిందాము. ఆమ్లెట్ లేకపోతే బాగుండదు కదా, ఆమ్లెట్ వేసుకోవాలి. దానికి తొక్కుకు కాంబినేషన్ ఆమ్లెట్ అయితే బాగుంటుంది. అందుకనే 2 గుడ్లు పోసి ధైర్యం చేసి 2 గుడ్లు కొట్టుకొని ఆమ్లెట్ పోసుకుంటున్నా. చిన్నప్పుడైతే మేము మామిడికాయ తొక్కేసుకుంటే అలా నూనె పోసుకునేటోళ్ళం. మా అమ్మ కొద్దిగా గట్టిగా పెట్టేది తొక్కు, అలా నేను కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ దాని మీదకి నూనె పోసుకొని తొక్కేసుకొని మంచిగా కలుపుకొని ఎర్రగా కలుపుకొని తినేదాన్ని. చాలామంది మస్తు మంది ఇట్లా తొక్కులో నూనె పోసుకొని తిన. అప్పుడు నెయ్యి ఏమన్నానా, నూనెనే ఉండే, నూనె పోసుకొని తినేది. ఇంకా అయితే కారప్పొడి నూనె పోసుకొని ఎంతమంది తిన్నారు చెప్పురు దోస్తులు? కారప్పొడి నూనె అయితే నేను బాగా తినేదాన్ని. మా అమ్మ నూకల రొట్టె, బియ్యం రొట్టె వేసినప్పుడు దానికి మంచిగా కారప్పొడి నూనె ఒక గిన్నెలో కలుపుకొని మంచిగా మదంగా పూసుకొని మంచిగా చుట్టుకొని ఆడుకుంటా తినేటోళ్ళం. అట్లా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయుర్రి, చూద్దాం ఎంతమంది తిన్నారో, ఎంతమంది తింటారో. ఆ టేస్టులు అయితే ఈ పిజ్జాలకు బర్గర్లకు వస్తాయా? రావు హల్షల్ టేస్ట్లు. ఇప్పుడు కూడా నేను ఊరికైనప్పుడు మా అమ్మ నూకల రొట్టె కానీ బియ్యం రొట్టె కానీ చేసినప్పుడు అట్లనే తింటా. మా అమ్మ అంటది, ఇంకా నీకు గుణం పోలేదేందే అని అంటుంది. కానీ ఆ టేస్టే కదా. ఇప్పుడైతే మనం అన్నం తిందాం. ఆకలి బాగా అవుతుంది దోస్తులు. అన్నము, అల్లపావ తొక్కు, ఆమ్లెట్. ఆహా, ఈ కాంబినేషన్ అద్దరిపోతే. దీని ముందు ఏ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అసలు ఏవి పనిచేయవు. చూసిన తొక్కు కూడా నేను మాలేసుకనే వేసుకుంటాను. ఎందుకంటే మన కారమైన కూరలైన తొక్కైనా కొంచెం ఎక్కువనే ఉండాలి. చెయ్యి నిండుగా ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది కదా.